హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ఎనర్జీని అందించాలి, నీరసం బాగా తగ్గాలి, డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి, వెయిట్ గెయిన్ అవ్వకూడదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ సీజన్లో పిల్లలకి నీరసం లేకుండా బాగా ఎనర్జీ అందించాలంటే డెఫినెట్గా ఈ పెరుగు సలాడ్ అయితే మీ ఇంట్లో ఉండవలసిందే. అయితే పెరుగు సలాడ్ అంటే ఏముంది, పెరుగులో ఇవి వేసుకోవడమే కదా అని అనుకోవచ్చు. కానీ పెరుగు సలాడ్లో జస్ట్ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్తోనే పెరుగు సలాడ్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో దానికోసం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగునండి. వాటర్ వేయకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి. ఈ పెరుగులో పాజిటివ్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. సో సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి, థర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. ఈ ఆనియన్స్ అనేవి ఆప్షనల్ అండి. ఈ ఆనియన్స్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. సో దీనికి మనం క్యారెట్ తురుముకునే దాంట్లో 4 హోల్స్ ఉంటాయండి. అందులో బాగా చిన్న హోల్స్తో తురుముకుంటే మనకి ఈ సలాడ్ టెక్స్చర్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఈ క్యారెట్ని సలాడ్లో తినడం వల్ల చదువుకునే పిల్లలకి స్ట్రెస్లో ఉన్నా సరే స్కిన్ నునుపుగా ఉంటుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల వాళ్ళకి చదివింది గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గృహిణులు ఈ సలాడ్ని తీసుకోవడం వల్ల, ఈ పెరుగు సలాడ్ తీసుకోవడం వల్ల పచ్చి కొబ్బరి వేసాం కదా, సో వాళ్ళకి మంచి ప్రోటీన్ అనేది వెళ్తుందండి. ఆనియన్స్ వేసుకుంటే చక్కగా మంచిగా డైజెషన్కి వస్తుంది. సో వీటన్నిటిని చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా స్ప్రింగ్ ఆనియన్స్ వలన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి బాగా వెళ్తాయి. సో ఈ కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్తో పాటు హెల్త్ని కూడా బూస్టప్ చేస్తాయి. అందుకని స్ప్రింగ్ ఆనియన్స్ వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళ దగ్గర మనకి ఇంటి వరకునే తీసుకొచ్చేస్తున్నారు కనుక స్ప్రింగ్ ఆనియన్స్ని మన డైట్లో ఈ సీజన్లో చేర్చుకోవడం చాలా మంచిది. సో ఈ పెరుగు సలాడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెరుగులోని పాజిటివ్ బ్యాక్టీరియా ఉండడం వలన పెరుగుతో చేసుకుని సలాడ్ మనం తిన్నప్పుడు మన పొట్ట ప్రేవులు పాజిటివ్ బ్యాక్టీరియాని విటమిన్ B12 కింద కన్వర్ట్ చేసుకుంటాయి. సో ఆ వైటమిన్ B12 అనేది ఇమ్మీడియట్గా నీరసాన్ని తగ్గిస్తుంది, చాలా బాగా రీఫ్రెష్ చేస్తుందండి మనల్ని. సో ఈ పెరుగు ఫైనల్గా యాడ్ చేసుకొని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో ఒక్క పించ్ సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి సలాడ్ ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా తినేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈజీగా తినేయచ్చు, లేదంటే చపాతీలోకి తినొచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ రైస్లో కూడా తినేగా నేను ఇప్పుడు చూపిస్తానండి. మెయిన్ ఈ సలాడ్ వలన గృహిణులకి నీరసం వెంటనే తగ్గుతుంది. చదువుకునే పిల్లలకి వాళ్ళు చదివింది ఎక్కువ గంటలు వాళ్ళు చదివిన నీరసం ఉండదు, చదివింది కూడా ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుందండి. సో ఇందులోకి మరి మనం వేసుకున్నవి ఓన్లీ మినరల్స్ ప్లస్ వైటమిన్సే చూసుకున్నాం, ప్రోటీన్ కూడా చూసుకోవాలి కనుక మనం ఏవైతే పప్పులు చూపిస్తున్నామో వీడియోలో ఆ పప్పుల్ని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ బాయిల్ చేసి వేసుకోవచ్చు. లేదంటే ఈ రకంగా వాటన్నిటిని 1 స్పూన్ ఆయిల్లో గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదండి. కానీ నవలి ఓపిక లేని వాళ్ళు అయితే నైట్ నానబెట్టుకుని ఈ పప్పులన్నిటిని మార్నింగ్ బాయిల్ చేసి కలుపుకోవాలి. లేదు ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి కర్రీ లేదు అన్నప్పుడు, టిఫిన్ ఏమీ లేదు అన్నప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఇన్సిడెంట్ సలాడ్ అనేది. చూడండి, ఇప్పుడు వేసిన పల్లి, పచ్చిశనగపప్పు, పెసరపప్పు వీటన్నిటి నుంచి కూడా గృహిణులకి హై ప్రోటీన్ వెళ్తుంది. చదువుకునే పిల్లలకైతే చాలా బాగా ప్రోటీన్ వెళ్తుందండి. సో ఒక 20 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఇది బాయిల్ చేసిన పొటాటో పేస్ట్ అండి. పొటాటోల్ని మనం ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసుకుని సాల్ట్ వేసుకుని మెదిపి పక్కన పెట్టుకుంటాం కదా, అదన్నా వేసుకోవచ్చు. లేదంటే పప్పు మనం చేసే టమాటా పప్పు, మ్యాంగో పప్పు, అంటే ఏ పప్పు రెసిపీ చేసుకున్నా అదొక 2 స్పూన్స్. అంటే బంగాళదుంప పేస్ట్ అవైలబుల్గా లేకపోతే పప్పు, ఒకవేళ పప్పు కూడా అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ప్రిపేర్ చేసుకున్న ఏ వెజ్ కర్రీ అయినా పర్వాలేదండి. టేస్ట్ పర్పస్లోనే వేసుకున్నాం మనం ఈ బంగాళదుంప పేస్ట్ అయితేనేమి, లేదంటే పప్పు అయితేనేమి, లేదంటే ఏదైనా వెజ్ కర్రీ వేసుకుని చక్కగా కలిపేసుకుని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోండి. సో ఫైనల్గా ఒక హాఫ్ తర్వాత కనుక తిన్నట్లయితే ఇవి వేసుకున్న వేరుశెనగ గుడ్లు, పప్పులు ఇవన్నీ కూడా ఇందులో నాని మనకి తినడానికి చాలా బాగుంటుందండి. ఈ పెరుగు సలాడ్ అంటాం కదా, ఇది ఉత్తి నోటున ఈజీగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ తినేయచ్చు. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, మన హెల్త్ కూడా కలర్ఫుల్గా ఉండి మనం ఎక్కువ కాలం జీవించడానికి హెల్ప్ చేస్తుంది ఈ పెరుగు సలాడ్ అనేది.
అలాగే ఒకవేళ ఇలా ఒత్తిగా కనుక తినలేకపోతే ఎక్కువగా ఇవాళ రేపటి రోజుల్లో డిన్నర్‌లో ప్రిఫర్ చేస్తుంది చపాతీ. సో, చపాతీకి డాక్టర్ సజెస్ట్ చేస్తుంది ఎంత చపాతీకి రెండింతలు కర్రీ అంటున్నారు. సో, ఇది కర్రీలా కూడా యూజ్ అవుతుందండి. అందుకనే నేను ఇలాగ పెరుగు తక్కువ వేసి కలుపుకున్నాను. సో, ఈ చపాతీకి ఈ రకంగా పెట్టుకొని తినడం వలన వెయిట్ అనేది వెంటనే తగ్గిపోతారు. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది. బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ ప్లస్ ప్రోటీన్ కూడా ఇలా వెళ్తుందండి చపాతీతో తీసుకోవడం వలన. సో, చపాతీ చాలామంది వేడి చేస్తుందని తినరు. కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ రైసు. రైస్‌లోకైతే రైస్ ప్రతి ఒక్కరు మార్నింగ్ తింటారు, ఆఫ్టర్‌నూన్ తింటారు, ఈవినింగ్ కూడా తింటున్నారు కదా! సో, అందుకని రైస్‌లోకైతే చూడండి హాఫ్ కప్ రైస్‌కి నేను ఒక ఫుల్ కప్ వరకు ఈ పెరుగు సలాడ్ పెట్టుకున్నాను. చక్కగా ఇది గనక రైస్‌లో కలుపుకొని తినేస్తేనండి మనకి 2 అవర్స్ వరకు అసల ఆకలనేదే ఉండదు. అంత బాగా ఎనర్జీ మెయింటైన్ అయ్యేలా చేస్తదండి. చాలా తక్కువ టైంలోనే ఒక 15 మినిట్స్ టైంలోనే ఇదైతే రెడీ అయిపోతుంది. సో, వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి. తప్పకుండా ఈ పెరుగు సలాడ్‌ని ఇప్పుడు మనం చూపించిన 3 వేస్‌లో ఏదో ఒక విధంగా డైలీ తీసుకోగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. గృహిణులు గానీ, స్కూల్‌కెళ్ళే పిల్లలు గానీ అందరూని. సో, మన ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.